హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు అందరూ? రెగ్యులర్గా పప్పన్నము విత్ ఆవకాయ పచ్చడి నార్మలే కదా, కానీ కొంచెం వెరైటీగా ఒకసారి ఇలా ట్రై చేద్దాం. ఒక చిన్న గ్లాస్తో రైస్ తీసుకుందాం. ఇది ఇద్దరికి సరిపోతుంది. దాంతోపాటు ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు, రెండు కూడా శుభ్రంగా కడిగి ఒక గంట పాటు వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఎప్పుడన్నా బద్దకించి కూర పప్పు చారు అని చేయకుండా 1 pot రైస్ లాగా ఇది ట్రై చేయొచ్చు. నానిన బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకుందాం. దాంతోపాటు నానిన పప్పును కూడా వేసేయండి. యూజువల్గా 1కి 2 పోస్తాం కదా, దీనికి 1కి 3 గ్లాసులు పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 లేదు 4 విజిల్స్ రానిద్దాము. కుక్కర్ పూర్తిగా ఆరాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మరీ పేస్ట్ లాగా అవ్వద్దు, అలా అని మరీ బిరుసుగా కూడా వద్దు. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇది నెయ్యి తాలింపు బాగుంటుంది, కానీ నెయ్యి మాడిపోకుండా కాస్త నూనె వేశాను. దాంతోపాటు కాస్త నెయ్యి కూడా. దానిలో కాసిని మిరియాలు, కొంచెం జీలకర్ర, దాంతోపాటు కాసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త ఇంగువ, ఇవి కొంచెం వేగిన తర్వాత దాంతో ఇప్పుడు మనం 1 స్పూను ఆవకాయ పచ్చడి, ఇది కూడా ఊరికనే కలిసేటట్టుగా కలుపుకుందాం. ఏమీ వేగక్కర్లేదు. వెంటనే దీనిలోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేద్దాం. మొత్తం రైస్ని వేసేయండి. కెటిల్లో కానీ లేదు పక్కన ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచి పెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, దానిలో వేడి నీళ్ళు పోస్తమే కరెక్ట్, చన్నీళ్ళు పోయొద్దు. ఇది మొత్తం కలిసేదాకా ఒక్కసారి కలుపుకొని మొత్తం అన్నమంతా కూడా ఉండలు లేకుండా శుభ్రంగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు వేడి చేసుకున్న వాటర్ని దానిలో మనకి ఎంత జారుడుగా కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి. మరీ పలచనా కాదు, అలా అని మరీ ముద్దగా కూడా వద్దు, కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో అన్నం ఉంచుకుంటే తినటానికి చాలా చాలా బాగుంటుంది. గుమగుమలాడిపోతుంది పప్పన్నం. నెక్స్ట్ కలర్ కూడా చాలా చాలా బాగుంది. ఆవకాయ పచ్చడి వేసాం కదా, అందుకు. సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా తీసుకొని దీంతో పాటు అప్పడాలు కానీ వడియాలు కానీ పెట్టుకుంటే ఇంకా మనకి పచ్చడి లేదు, కూర లేదు, చారు లేదు అని కంప్లైంటే ఉండదు ఇంట్లో వాళ్ళ నుంచి. ఆ బౌల్లో సర్వింగ్ చేసే ముందు కాస్త నెయ్యి, తాలింపుకి కూడా మనం ఎక్కువేమీ వేయలేదు నెయ్యి. బౌల్లో సర్వ్ చేసే ముందు పైన కొంచెం నెయ్యి వేసిస్తే ఇంకా బాగుంటుంది. కారం ఇష్టపడేవాళ్ళు మళ్ళీ దానిపైన కాస్త ఆవకాయ వేసుకొని ఆ బద్ద నంచుకుంటూ తింటే ఇంకా ఇంకా సూపర్. ఈ రైస్ చూడటానికే కాదు, తినటానికి చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా సరదాకి ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. ఒట్టి పప్పన్నం పచ్చడన్నం కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది.